సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు వివాదాస్పదంగా మారాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం పార్టీ ఇచ్చినట్టు, గంజాయి కూడా వాడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంతవరకు పర్మిషన్ లేకుండా మంగ్లీ బర్త్డే వేడుకలను నిర్వహించిందా, పోలీసుల వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు తెలియబోతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతం చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో జూన్ 10 అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అర్ధరాత్రి డీజే సౌండ్లు వినిపించడం, స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రైడ్ చేశారు. రిసార్ట్లో సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ సినీ రచయిత కాసర్ల శ్యామ్, బిగ్ బాస్ ఫేమ్ దివితో పాటు పలువురు సినీ ప్రముఖులు పార్టీలో ఉన్నారు. అయితే పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో విదేశీ మద్యం సీజ్ అయినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు మత్తు పదార్థాలు వాడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వేడుకలో దాదాపు 50 మంది పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వీరిలో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. రిసార్ట్లో ఆధారాలను సేకరించి పలువురికి రక్త పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే పరీక్షలో కొందరికి గంజాయి వాడినట్టు నిర్ధారణ అయింది. రిసార్ట్లో లభించిన విదేశీ మద్యం స్టాక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇలాంటి వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ బర్త్డే ఉంది, ఆ బర్త్డే పార్టీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయి పాజిటివ్ వచ్చింది. లిక్కర్ పర్మిషన్ మరియు మైక్ పర్మిషన్ ఇది ప్రోగ్రామ్ది తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం దొరకడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్ దూనే, అతని ఫ్రెండ్స్ రామకృష్ణ, దామోదర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు మత్తు పదార్థాలు తమ పార్టీలో లేవని, సౌండ్ ఇష్యూ వల్లే పోలీసులు రైడ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. సో సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోగానే పర్మిషన్లు ఇచ్చేస్తాం కదా, ప్రాసెస్ ఇంత సింప్లిఫై చేసినా అనుమతులు లేకుండా పార్టీలు ఎందుకు అన్నది పోలీసుల ప్రశ్న. అయితే పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో సింగర్ మంగ్లీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఒక పోలీస్ అధికారి వీడియో రికార్డింగ్ చూస్తుండగా వీడియో తీయవద్దంటూ మంగ్లీ హెచ్చరించడం పోలీసులకు మరింత కోపాన్ని తెప్పించింది. దీనిపై పోలీస్ సీరియస్ అయ్యారు. దర్యాప్తులో భాగంగా రిసార్ట్లోని సీసీ ఫుటేజ్ ను సేకరించి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వేడుకలో పాల్గొన్న వ్యక్తుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. మొత్తానికి అనధికారికంగా పార్టీ ఇవ్వడంతో సింగర్ మంగ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు.